పాటల పుస్తకంలో నుండి 54వ పాట 54. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. నా కొరకై మరణించే నా పాపం భరించే, నా కొరకై మరణించే నా పాపం భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు, చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. 222. ఓ పాపి ప్రభు చెంతకురా, నీ ప్రాపు యేసు ప్రభువేగా, నీ ప్రాపు యేసు ప్రభువేగా. ఓ పాపి ప్రభు చెంతకురా, పాపుల వెదకుటకై వచ్చెన్, పాపుల రక్షింపను వచ్చెన్, పాపుల వెదకుటకై వచ్చెన్, పాపుల రక్షింపను వచ్చెన్. పాపంబులకు విలపించగదే, పాపంబులకు విలపించగదే. ఓ పాపి ప్రభు చెంతకురా, నీ ప్రాపు యేసు ప్రభువేగా. ఓ పాపి ప్రభు చెంతకురా, సిలువయే మన మరిగెడు బాట, కలుషంబులు కడిగెడు చోటు, సిలువయే మన మరిగెడు బాట, కలుషంబులు కడిగెడు చోటు. విలువైన ప్రేమ కలదచట, విలువైన ప్రేమ కలదచట. ఓ పాపి ప్రభు చెంతకురా, భారము తొలగెడి ఆ చోటు, నేరము మన్నించెడు చోటు, భారము తొలగెడి ఆ చోటు, నేరము మన్నించె
మన్నించెడు చోటు పరిపూర్ణ విడుదలగను మచట, పరిపూర్ణ విడుదలగను మచట. ఓ పాపి ప్రభు చెంతకురా, కని విని ఎరుగుము యా చోటున్, మనమున తలపోయుము వేగా. కని విని ఎరుగుము యా చోటున్, మనమున తలపోయుము వేగా. ఎనలేని ప్రేమ కలదచట, ఎనలేని ప్రేమ కలదచట. ఓ పాపి ప్రభు చెంతకురా, నీ ప్రాపు యేసు ప్రభువేగా, నీ ప్రాపు యేసు ప్రభువేగా. ఓ పాపి ప్రభు చెంతకురా, తన ప్రాణము మనకై పెట్టెన్, తన జీవము మనకై ఇచ్చెన్. తన ప్రాణము మనకై పెట్టెన్, తన జీవము మనకై ఇచ్చెన్. మన ప్రాపు యేసు ప్రభువేగా, మన ప్రాపు యేసు ప్రభువేగా. ఓ పాపి ప్రభు చెంతకురా, తన రక్షణ మనకై తెచ్చెన్, మన శిక్షను తా భరించెన్. తన రక్షణ మనకై తెచ్చెన్, మన శిక్షను తా భరించెన్. మన ప్రాపు యేసు ప్రభువేగా, మన ప్రాపు యేసు ప్రభువేగా. ఓ పాపి ప్రభు చెంతకురా, నీ ప్రాపు యేసు ప్రభువేగా, నీ ప్రాపు యేసు ప్రభువేగా. ఓ పాపి ప్రభు చెంతకురా. ప్రభు చెంతకు వస్తే ఆ ప్రభువే మనల్ని విడిపించి ఆయన ప్రేమతో నింపి అనేకులు దీవెనకరంగా మన జీవితాలు చేయగలడు. ఓకే, కొన్ని పల్లవులు పాడుకుందాం. 132వ పేజీలో 26వ పల్లవి, 26 132వ పేజీ. బంధించుమో ప్రభు బంధించు మమ్ముల, నీ ప్రేమ బంధంబు తోడా. బంధించుమో ప్రభు బంధించు మమ్ముల, నీ ప్రేమ బంధంబుతో. రాజును ఒక్కడే, ప్రభువు ఒక్కడే, శరీరము ఒక్కటే, అందుకే పాడేదన్. బంధించుమో ప్రభు బంధించు మమ్ముల, నీ ప్రేమ బంధంబు తోడా. బంధించుమో ప్రభు బంధించు మమ్ముల, నీ ప్రేమ బంధంబుతో. ఏ సమయ నిద్ర వస్తుందా? మళ్ళీ పాడదాం. బంధించుమో ప్రభు. యేసే ప్రేమ తప్ప ఈ లోకంలో దీనితో బంధించబడ్డా అది మనకు నష్టాన్ని కలిగిస్తుంది. యేసే ప్రేమ అయితే మనకు విడుదల, ఆశీర్వాదము, సమాధానము, నెమ్మది ఇస్తుంది. బంధించుమో ప్రభు బంధించు మమ్ముల, నీ ప్రేమ బంధంబు తోడా. బంధించుమో ప్రభు బంధించు మమ్ముల, నీ ప్రేమ బంధంబుతో. రాజును ఒక్కడే, శరీరము ప్రభువు ఒక్కడే, శరీరము ఒక్కటే, అందుకే పాడేదన్. రాజును ఒక్కడే, ప్రభువు ఒక్కడే, శరీరము ఒక్కటే, అందుకే పాడేదన్. బంధించుమో ప్రభు బంధించు మమ్ముల, నీ ప్రేమ బంధంబు తోడా. బంధించుమో ప్రభు బంధించు మమ్ముల, నీ ప్రేమ బంధంబుతో. 11 129వ పేజీ. నా సమస్తము ప్రభు
నా సమస్తము సమయం వారంబులు నీ కర్పింతును నా సమస్తము ప్రభు నా సమస్తము బలి అర్పణ చేతును నా సమస్తము నా సమస్తము ప్రభు నా సమస్తము సమయం వారంబులు నీ కర్పింతును నా సమస్తము ప్రభు నా సమస్తము బలి అర్పణ చేతును నా సమస్తము. ప్రభువుకి బలి అర్పణ చేయాలి. మనకి ఏమున్నదో అది ప్రభుకి ఇచ్చినప్పుడు ఆ ప్రభు మన జీవితాన్ని మార్చి అనేకులు దీవెనగా చేస్తాడు. పూర్వ దినాలలో బియ్యమిచ్చో, వడ్లిచ్చో, కందులిచ్చో, మినుములిచ్చో, పెసలిచ్చో ఏం చేస్తారు? అవి ఇచ్చి బూర్లో గారెలో ఏమేమో కొనుక్కునేవాళ్ళు. ఏమా మీకు గుర్తుందా? ఏంటయ్యా? లేకపోతే టౌన్లో కొంతమంది పత్తి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి డబ్బులో వాళ్ళకి ఏం కావాలో అవి తెచ్చుకునేవాళ్ళు. కిరాణా కొట్టులో ప్రతి ఇచ్చి సరుకులు ఏం కావాలో కొనుక్కొచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉంది అక్కడ ఒకటి కదా, పాకలపాట రోడ్లోనే ఉంది ఒకటి పెద్ద మిల్లు ఉంది. మిల్లు దగ్గర ఇస్తారు అవన్నీ కదమ్మా, అంతేనా? మార్చుకుంటాము. మన దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చి మనకేం కావాలో తీసుకుంటాం. పూర్వదినాలలో పొలాలలో పరిగెరుకొని వచ్చేవాళ్ళు. పరిగె దొల్లగొట్టుకొని షాపులోకి ఇచ్చే బెల్లం పెట్టు, మిఠాయి పెట్టు. తెలుసా? ఏమన్నా ఏంటయ్యా తెలుసా మీకు? నేను చూసేవాడిని షాపుల్లో. ఏంటయ్యా ఇన్ని వడ్లన్నీ ఇంత మట్టి మట్టిగా ఉన్నాయి. వాడు అనేవాడు, వడ్లన్నీ మట్టేగా ఉంది, నీకు 10 రూపాయలు ఇస్తా, లేకపోతే నీకు ఇంత మిఠాయి పెడతా, లేకపోతే ఇంత జిలేబీ పెడతా, ఇంతే పెడతా అనేవాడు. అది మరీ ఇంత అన్యాయం కాదయా అంటే, అది తీసుకుపో అనేవాడు ఆ షాపోడు. అంత మురికే మట్టే కదయా ఈ ఒడ్లో ఉంది. వాడు ఏదో మాయమాటలు చెప్పి ఏం చేసేవాడు, వాడికి కావాల్సిన వాడు తీసుకునేవాడు. నేను చెప్పింది కరెక్టేనంటారా? ఏమ్మా ఏంటయ్యా, అవునా కాదా? మనకున్న వాళ్ళకిచ్చి మనకేం కావాలో కొనుక్కునేవాళ్ళం. అలాగే ప్రభువుకి బలి అర్పణ చేస్తే మన జీవితాన్ని ఆయన తన విలువైన శ్రేష్టమైన వారిగా మనల్ని ఆయన చేస్తాడు. ఆయన దగ్గర ఉన్నది మనకిస్తాడు. ఓకే, పోయిన వారం ఏం వాక్యం విన్నాం? పోయిన వారము ఏమి వాక్యము విన్నాము? మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా ఏం చేశాడు? ఆయన తానే తన శరీరమందు మన పాపాలకి శిక్ష విధించుకున్నాడు. పాపములు ఆయన మీద మోపుకున్నాడు. సరే, ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి, మిగిలిన వారు వాక్యం కొరకు హృదయాలు సిద్ధం చేసుకుందాం. ఓకే.
మించి సజీవ లెక్కలో ఉంచి కాపాడుచు మా ఎడల చూపుచున్న మీ కృపలను బట్టి మరొకసారి నీకు వందనాలయ్యా. ఈ దినాన మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. అనేకులకు దీవెనకరముగా మమ్మను, మా జీవితమును, సేవను చేయండి. ఇంతవరకు నైనా మీ సన్నిధి మాతో ఉంచము. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించారు, వందనాలు. ఈ సమయంలో ఇంకా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. అనేకులకు దీవెనకరముగా ఈ సేవను చేయండి. వినువారముగా ఉండి వెలుపలికెళ్ళి మర్చిపోయేవారిగా కాకుండా వాక్య ప్రకారము నడుచువారిగా మమ్మల్ని ఒక్కొక్కరిని చేయండి. అయోగ్యుడిని మీ శిలువ చోటున నన్ను దాయండి. మాకు కావాల్సిన వాక్కులు మీరు ఇవ్వండి. మీ సన్నిధి మాతో ఉంచి కృప చూపమని, ఈ సేవలో ఫలాలు మాకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మనందరం లేచి నిలబడి నీ వాక్యముతో నా హృదయము నింపుకుందాం దేవా. ఓకే. నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. నే పాపము చేయకుండా, ఏ పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. యేసుప్రభా, నీ వాక్యముతో మా హృదయాలు నింపుకోవాలని మేము మీ దగ్గరికి వచ్చామయ్యా. ఎందుకంటే నీ వాక్యంలో ఉన్న శక్తే ఎంతో గొప్పది. నీ వాక్యము సజీవమైనది, బలము కలది, రెండంచులు కల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండేది. ప్రాణ, ఆత్మ, మూలుగు, కీలు విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు శోధింప చేసేది నీ వాక్యం. కాబట్టి యేసయ్యా, ఈ వాక్కుల ద్వారా ఈ దినం మాతో మాట్లాడండి. అనేకులు నీ వాక్యం విన్నవారు హృదయంలో పొడవబడ్డవారై మార్చబడ్డారు. మీరు చెప్పినట్టు బ్రతికారు, సాక్షులుగా నిలిచారు, మా ముందు సాక్ష్యాలు వదిలి వెళ్ళారు. అలా మేము కూడా ఆ దారిలో నడుచుటకు దయచూపయ్యా. మీరు ఒక మాదిరి మా ముందు ఉంచి వెళ్ళారు. మీ బిడ్డలు కూడా సాక్షి సమూహం మేఘం వలె మా ముందుండి మాదిరి ఉంచి వెళ్ళింది. ఆ మాదిరిలో నన్ను, మమ్మను నడిపించండి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ జీవం శాశ్వతం కాదు. ఈ శరీరం మంటికి మన్నైపోయేదే. ఆత్మను కాపాడుకుంటూ బ్రతకటం మాకు నేర్పు. మీరే సేవ ద్వారా మీ నామాన్ని మహింపరచుకోమని నాయనా. లైవ్లో నీ వాక్కులు వెళుతున్నాయి, బిడ్డలు పని చేస్తున్నారు నాయన. వారిని దీవించండి. ఈ లైవ్లో వాక్కులు ప్రశాంతంగా వారి వారి గృహాలకు వెళ్ళి హృదయాలను తాకున్నట్లుగా దయచూపు. మా మాటలు ఎవరికి సహాయం చేయలేవయ్యా. మీరు మాట మాత్రం సెలవిస్తే ప్రజలు బాగుపడతారు తండ్రి, శిలువ శక్తి పొందుకుంటారు తండ్రి, మీ కొరకు నిలబడతారు ప్రభా. మీరే వారి అక్కర్లు తీర్చుకుంటారు తండ్రి. మీరే వారికి సహాయం చేయి. మీ సన్నిధి మాతో ఉంచు. ఏదైనా మాకు కావాల్సిన వాక్కులు దయచేయి. ఈ ప్రాంతానికి కావాల్సిన వాక్కులు మీరు ఇవ్వండి. మైకులో వాక్కులు వెళుతున్నాయి, ప్రజల హృదయాలు తెరవండి. మనుషులు ఈ దినాలలో ప్రభా ఎరుకో గోడలు ఎరుకో తలుపులు మూయబడినట్లుగా వారి హృదయాలు మూసుకుంటున్నారు. సినిమాలకి, షికార్లకి, చెడుకి వారి హృదయాలు తెరుస్తున్నారు. దానివల్ల మేలు దీవెన లేక దిక్కులేని వారై అల్లాడుతున్నారు. అలా కాకుండా నీ వాక్యానికి చోటిచ్చి వారి కుటుంబాలను దీవెనలో నడుపువారిగా చేసుకోండి. మీరే సేవ ద్వారా మీ నామాన్ని మహింపరచుకోమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. దయతో కూర్చోనండి, దేవుని వాక్యం విందాం. మొదటి కొరింథీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి. 3 భాగాలు కనిపిస్తున్నాయి దీనిలో. 1 సిలువను గూర్చిన వార్త, 2 నశించేవారు, 3 రక్షించబడేవారు.
ఈ సిలువను గూర్చిన వార్త రక్షించబడే వారికి ఏం చేస్తుంది, నశించే వారికి ఏం చేస్తుంది? విందాం. యేసు ప్రభువా, ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియచేయి ప్రభువా. మీరే గొప్ప దేవుడవు. మీ పాద సన్నిధిలో చేరి నీ మాటలు వింటాకొచ్చాము. ఈ దినము మాకు కావలసిన వాక్కులు మీరు ఇవ్వండి. అనేకులకు దీవెనకరముగా మా జీవితమును ఈ సేవను చేయమని 1 కొరింథీ 1:18 యొక్క సత్యాలు మాకు మీరు బయలుపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మాట్లాడుతున్న మాటలో సౌలుగా ఉండి దేవుని బిడ్డలను బహుగా హింసించి భయంకరంగా బాధపెట్టి ఎంతోమంది ప్రాణాలు చెరగొన్నటువంటి సౌలు ప్రభు ముట్టి మార్చిన తర్వాత పౌలుగా మారాడు. సౌలు అంటే గర్వము. గర్విష్ఠుడిగా ఉన్నప్పుడు దేవునికి దేవుని బిడ్డలకి ఎంతో హాని చేసినవాడు. అటువంటి వ్యక్తిని చూస్తూ ప్రభు ఊరుకోలేదు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సౌలుని ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? సౌలా, ముని కోలలకు ఎదురుతనుట నీకు భావ్యం కాదు అన్నాడు. ఏమన్నాడు? సౌలా, సౌలా, సౌలా. 26వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 13-14 వచనాలు. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూ, నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచాను. మేమందరము నేలపడినప్పుడు, సౌలా, సౌలా, ఎందుకు నన్ను హింసిస్తున్నావు? మున్ని కోలలకు ఎదురుతనుట నీకు కష్టము. ఏం చేస్తున్నాడు ఈయన? దమస్కుకు వెళ్ళి యేసు నామానికి వ్యతిరేకముగా ప్రవర్తించాలని చూశాడు. 9వ వచనంలో, నజరేయుడైన యేసు నామానికి విరోధముగా అనేక కార్యాలు చేయాలని నేను అనుకున్నాను. యెరూషలేములో అలాగే చేశాను. 26వ అధ్యాయంలో 9వ వచనం చదువుతున్నాను. నేను ప్రధాన యాజకులను వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించాను. అనేక పర్యాయాలు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి దేవుడు దూషించినట్లుగా బలవంత పెట్ట చూచాను. దేవుడు యేసుప్రభు నమ్మిన వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణాలకు కూడా వెళ్ళి యేసయ్యను నమ్మిన వారిని హింసించాను. దమస్కులో కూడా అలాగే హింసించాలని ప్రధాన యాజకుల దగ్గర నుండి పత్రాలు తీసుకొని, అధికార పత్రం తీసుకొని వెళ్ళాను. అలా వెళుతూ ఉండగా మధ్యాహ్నము నా చుట్టూ, నాతో కూడా ఉన్న వారి చుట్టూ వెలుగు ప్రకాశించింది. సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు ఆ దారిలో ప్రకాశించింది. అక్కడి నుండి ఆ స్వరం నాకు వినిపిస్తుంది. ఆ వెలుగులో నుండి, సౌలా, సౌలా, ఎందుకు నన్ను హింసిస్తావు? మున్ని కోలలకు ఎదురుతనుట నీకు కష్టం. ముని కోలలు అంటే ముళ్ళు కర్ర ఉందనుకో, దానికి ఎదురుగా పెడితే ఊరుకుంటుందా? ముళ్ళు కర్ర ఉందనుకో, దానికి ఎదురుగా పెడితే, చేయి పెడితే ఏమవుతుంది? చీల్చి పడేస్తుంది, రక్తం ఆడుతుంది. నా బిడ్డలను హింసిస్తే నన్ను హింసించినట్టే. నీకది భావ్యం కాదు అని ప్రభువు మాట్లాడిన తర్వాత సౌలు జీవితము పౌలుగా మార్చబడింది. యేసు ప్రభు మాత్రమే జీవితాలను మార్చేవాడు. ఈ లోకంలో ఏ మార్గానికి వెళ్ళినా జ్ఞానం తెలుసుకోవచ్చు, విషయాలు తెలుసుకోవచ్చు, కానీ జీవితాలు మార్చబట్టం అనేది ఈ లోకంలో ఎక్కడ చేయలేరు, చేయబడలేదు. ఏ ఒక్కరు కూడా జీవితాలు మార్చుకోలేదు. యేసు ప్రభు ప్రేమమయుడు. ఆయన నమ్మినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనసు, ఆయన ప్రేమ, ఆయన శక్తి మనలోకి వస్తుంది. ఈ కొరింథీ సంఘము ఇలాగా మార్చబడిన సౌలు పౌలుగా మారాడు. గర్విష్ఠుడు, దీనుడైపోయాడు. పౌలు అంటే దీనుడు, దీనత్వం. దీనుడుగా అయిపోయినటువంటి పౌలు
కొరింథీ సంఘానికి వ్రాస్తున్నాడు. ఈ కొరింథీ సంఘములో భేదభావాలు ఉంటా ఉండేవి. వీరు చాలా మంచిగా సాక్ష్యం పొందారు. కానీ 4వ వచనంలో క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీరు స్థిరపరచబడినందున ఆయనది మీరు ప్రతి విషయంలో, సమస్త ఉపదేశంలో, జ్ఞానంలో ఐశ్వర్యవంతులయ్యారు. కనుక ఏ కృపావరమందు లోపము లేకుండా ఉన్నారు. మీరు ఎంత మంచిగా విశ్వాసంలో, ప్రేమలో, పరిశుద్ధతలో, నీతిలో, ఆత్మల భారంలో చాలా బాగా ఎదుగుతున్నారు. కానీ మీరు భేదభావాలతో ఉంటున్నారు. 10వ వచనంలో, సహోదరులరా, ఒక్క భావంతో మాట్లాడాలని, కక్షలు లేకుండా ఒకే మనసుతో, ఒకే తాత్పర్యంతో, భావముతో మీరు సన్నద్ధులై ఉండాలని యేసు ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎలాగా మీలో సహోదరులరా, మీలో కలహాలు ఉన్నాయని, పోట్లాడుకుంటున్నారని నాకు అర్థమయ్యింది. కొంతమంది ఏమనుకుంటారు, నేను అప్పుల్లో వాడిని అంటున్నారు. కొంతమంది ఏమో నేను కేఫా వాడిని అంటున్నారు. కొంతమంది ఏమో నేను క్రీస్తు వాడను అంటున్నారు. ఏంటి పని? కొంతమంది ఏమో పౌలు వాడను అంటున్నారు. నో నో నో, యేసు ప్రభు విభజించబడలేదు కదయ్యా. అపోల్లో వచ్చాడు, సేవ చేశాడు. పేతురు వచ్చాడు, సేవ చేశాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, ఆ ప్రేమను చూపాడు. మునికోళ్ళకి ఎదురుతోనే నన్ను ఆయన మార్చాడు. ఆయన ప్రేమ మీకు నేను చూపిస్తున్నా. మా విధంగా పనులు చేసుకుంటూ ప్రభు పిలిచిన పని చేసి మేము వెళ్ళిపోతున్నాం. కానీ వాళ్ళని వీళ్ళవాడిని అనుకోబాకండి. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకూడదని వాక్చాతుర్యం లేకుండా నేను సువార్త ప్రకటిస్తున్నా. 17వ వచనము, బాప్తిస్మం ఇవ్వడానికి యేసు ప్రభు నన్ను పంపలేదు. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండా ఉండాలని, వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు. శిలువ, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకూడదు. శిలువను ఇంగ్లీష్లో క్రాస్ అంటారు. ఏంట్రా? CROSS. క్రాస్ అంటే సి అంటే క్రైస్ట్, ఆర్ అంటే రిడీమర్, CRO అంటే అవర్, ఎస్ అంటే సేవియర్, ఇంకొక ఎస్ అంటే సక్సెస్ఫుల్లీ. యేసు ప్రభు మన పాపాలను పూర్తిగా విడిపించాడు అంటానికి సిలువలో క్రైస్ట్ రిడీమ్డ్ అవర్ సిన్స్ సక్సెస్ఫుల్లీ. పూర్తిగా మన పాపాలను ఆయన విడిపించాడు క్రాస్, సిలువలో. CROSS క్రాస్. క్రైస్ట్ రిడీమ్డ్ అవర్ సిన్స్ సక్సెస్ఫుల్లీ. పూర్తిగా మన పాపాలను సిలువలో ప్రభు విడిపించాడు. సిలువను గుర్చిన వార్త నశించే వారికి వేరేతనము, రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. నశించు వారికి, రక్షించు వారికి క్రైస్తవ్యంలో ముఖ్యమైనది సిలువ. సిలువ మరణము శాపగ్రస్తమైన మరణము. గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చివరి భాగానికి వస్తే, మ్రాను మీద వ్రేలాడబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. మ్రాను మీద వ్రేలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు. ఎక్కడుంది? ప్రవక్తలు మోషే ఎప్పుడో ప్రవచించాడు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుతుంటే, శవము రాత్రి వేళ మ్రాను మీద ఉండకూడదు, వేలాడదీయబడిన వాడు
శాపగ్రస్తుడు కాబట్టి స్వాస్థ్యంగా ఇచ్చే దేశంలో ఆ దేశాన్ని అపవిత్రపరచకుండా ఉండాలంటే సాయంత్రం వరకు ఆ శవాన్ని ఉండకూడదు, శాపగ్రస్తుడు ఉంచకూడదు. అక్కడ మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడని రాయబడింది. ఈ శిలువ క్రైస్తవ్యానికి ముఖ్యమైనది. ఇది శాపగ్రస్తమైన మరణం. శిలువ మరణము అంటే శాపగ్రస్తమైన మరణం. రక్షకుడు పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, పాపరహితుడు. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చూపించండి అని ఛాలెంజ్ విసిరిన రక్షకుడు. యోహాను సువార్త 8:46. చూడండి, నాలో పాపం ఉందని ఎవరైనా చూపించండి అంటే ఎవ్వరూ ఆయనని పట్టుకోలేకపోయారు, ఆయనలో ఏ పాపము చూపించలేకపోయారు. కాబట్టే సిలువేయబడిన మరణం ఆయన మృంగివేయలేకపోయింది. పాపరహితుడు యేసు ప్రభు. సిలువ శాపగ్రస్తమైన మరణము, సిలువ మరణం. పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మానవ పాపము శాపగ్రస్తమైనది కాబట్టి శాపగ్రస్తమైన మరణాన్ని, అంతకంటే అధమమైన మరణం ఈ లోకంలో ఏదీ లేదు. అంత శాపగ్రస్తమైన మరణాన్ని యేసు ప్రభు మన కొరకు ఎన్నుకొని అలాగా ఆ మరణాన్ని తీసుకున్నాడు మన కొరకు. ఆ శిలువ దగ్గర, ఈ శాపగ్రస్తమైన మరణం దగ్గర రక్షణ ఉంది. ఈ శిలువ దగ్గర మానవుని పాపములకు విడుదల దొరికింది. శిలువ దగ్గర మానవునికి రక్షణ దొరికింది. శిలువలో యేసు ప్రభు భయంకరమైన పాప భారాన్ని భరించుకుంటూ గొలగతా కొండ వరకు వెళ్ళారు. ఆ శిలువంతా కూడా రక్తసిక్తమైంది. తలకు ముళ్ళ కిరీటం పెడితే ఆ ముళ్ళ నుండి వచ్చిన రక్తము ఆ శిలువ కంటింది. చేతులు మేకులతో కొడితే ఆ మేకుల నుండి కారుతున్న రక్తము ఆ కొయ్యను అంటింది. కొరడాలతో కొడితే ఆ కొరడాల నుండి వీపంతా దున్నబడిన ఆ వీపు నుండి కారిన రక్తము ఆ శిలువ నిండా వ్యాపించింది. కాళ్ళు మేకులతో కొడితే ఆ కాళ్ళ నుండి వచ్చిన రక్తము అరికాళ్ళ నుండి నండెత్తి వరకు ఈ దేవుడు స్వరూపము సొగసు లేనివాడయ్యాడు. యెషయా గ్రంథం 53:1-2 వచనాలు. 2వ వచనములో ఆయన మన కొరకు స్వరూపమైన, సొగసైన, అందమైన లేనివాడైపోయాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి 5-6 వచనాలు, దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. నలగొట్టబడటం వలన ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్తమైపోయింది. ఆ శిలువ నిండా ఆ రక్తమే కనిపించింది. ఆ శిలువ దగ్గరే ఈ శాపగ్రస్తమైన మరణాన్ని పొందిన యేసయ్య శిలువ దగ్గర రక్షణ అనే పనిని పూర్తి చేశాడు. మరణము శిలువ దగ్గర మరి ఎన్నడూ ఉండకుండా మిరిగివేయబడింది. ఈ శిలువ దగ్గరే సాతాను ఎవరు మృగుదునా అని గర్జించుచూ తిరిగేవాడు ఓడిపోయాడు. శిలువ దగ్గర సాతాను పూర్తిగా ఓడిపోయాడు. సాతాను యొక్క తల ప్రభు చితక దొరికించాడు. సాతాను యొక్క తల చితక దొరికించాడు. పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది శిలువ దగ్గర. అందుకే శిలువ దేవుని నమ్మిన వారికి శక్తి. ఏంట్రా, నశించే వాళ్ళకి వెర్రితనము, రక్షించబడేవారేంటి? ముందు రక్షించబడేవారికి సిలువ ఏంటి? సిలువ అంటే ఏంటో విన్నాం. సిలువ అంటే క్రాస్ అన్నాము. క్రాస్ అంటే సి చెప్పరా, ఏంటో నవ్వుతావు. క్రైస్ట్, ఆర్ రిడీమ్డ్, విమోచించటం. ఓ అవర్, ఎస్ సిన్స్, ఎస్ సక్సెస్ఫుల్లీ. మన పాపములను యేసు ప్రభు పూర్తిగా విమోచించాడు శిలువ దగ్గరే. రక్షించబడే వారికి శిలువ ఏంటి? దేవుడి శక్తి. శిలువ దగ్గర ఇది శిలువ శాపగ్రస్తమైన మరణం. మళ్ళీ చెప్తున్నాను, శిలువ
శాపగ్రస్తమైన మరణం, భయంకరమైన నేరాలు చేసిన వారికి మరణాన్ని ఇస్తారు. చెయ్యరాని తప్పులు చేసిన వానికి, దేశద్రోహులకి ఈ భయంకరమైన శిక్షిస్తారు. ఆ దినాలలో గొలగతా కొండ మీద ఎత్తైన స్థలంలో సిలువలో పెట్టి కర్రకి క్రాస్ నిలువు అడ్డకర్ర పెట్టి అక్కడ తాళ్లతో కట్టేసేవాళ్ళు సిలువకి. నేరం చేసిన వారిని, గజి దొంగని, నేరస్తుల్ని, భయంకర నేరస్తుల్ని అలాగా తాడులతో కాళ్ళు చేతులు కట్టిపడేస్తారు. ఆ కొండ మీద భయంకరమైన ఎండకి రాళ్ళన్నీ వేడెక్కి వేడివేడి పొగలు వస్తూ ఉంటే దాహానికి కేకలు పెట్టి దాహం దాహం అంటుంటే ఇచ్చేవాళ్ళు లేక నాలుక పెడచకట్టుకుపోతుంటే భయంకరంగా తిడతా ఉంటారు అధికారులను, నాయకుల్ని. అలాగ తిట్టి 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 అలా కొంతమంది చచ్చిపోవచ్చు, స్పృహ తప్పిపోవచ్చు. సాయంత్రం సూర్యాస్తమయం లోపే వాళ్ళని దించేయాలి, లేకపోతే ఆ శాపం వలన ఆ దేశమంతా శాపగ్రస్తమైపోద్ది. చదివంగా 23వ అధ్యాయం 22వ వచనం ద్వితీయోపదేశ ఖండంలో. వారిని అలాగే సూర్యాస్తమయం తర్వాత కూడా ఉంచితే ఆ దేశం శాపగ్రస్తమైపోద్ది. అందుకని సూర్యాస్తమయం లోపే వాళ్ళని దింపేస్తారు. బ్రతికుంటే కాళ్ళు చేతులు ఎరగొట్టి చంపేస్తారు, కాళ్ళు చేతులు విరగొడతారు. ఆడు ఇంకా అల్లాడాలి, అల్లాడి చచ్చిపోవాలి. సూర్యుడు అస్తమిస్తున్నాడు అనగానే వెళ్తారు, పట్టుకుంటారు, వాళ్ళని దింపుతారు. చచ్చిపోతే పర్లేదు, చచ్చిపోకపోతే దించి కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తారు, ఎరగొట్టి చంపేస్తారు. కేకలు పెట్టి వాడు చచ్చిపోతాడు. అది కానీ సిలువ వేసినోడు బ్రతకనిరు. కానీ యేసు ప్రభుని తాడులతో కట్టలేదు, అందరికి విరుద్ధంగా ఆయన చేతులు చాపి మేకులతో కొట్టారు. తలకు ముండ్ల కిరీటం పెట్టారు. నువ్వు రాజు కదా, రాజుకు కిరీటం ఉండాలిగా, రాజుకు కిరీటం ఉండాలి కదా, నీకు ఈ ముళ్ళ కిరీటమేరా నీకు కిరీటం, ముళ్ళ కంపతో ఉన్నదే ముళ్ళ కిరీటం పెట్టారు. అలాగ పెట్టి రెల్లుతో కర్రతో కొడితే ముళ్ళన్నీ తల్ల దిగబడి రక్తం కారుతా ఉంది. 2 చేతులకు 2 మేకులు వేసి కొట్టారు, రక్తం ప్రవహిస్తుంది. 2 కాళ్ళు పెట్టి ఒకే మేకుంటే 2 కాళ్ళు ఒకదాని మీద పెట్టి మేకులు పెట్టి 2 కాళ్ళకి మేకులు కొట్టేస్తే ఆ మేకు కొడితే రక్తం ప్రవహించింది. నీ కొరకు నా కొరకు ప్రేమమయుడు యేసు ప్రభు శాపగ్రస్తమైన మరణం పొందాడు. దేవుని వాక్యము కీర్తన గ్రంథం 22వ అధ్యాయం యేసు ప్రభు గురించి, ఈ మరణాన్ని గురించి దావీదు రాజు ప్రవచించాడు. 22వ అధ్యాయం అంతా యేసు ప్రభు సిలువలో మరణం ఎలా పొందుతాడు, అదే ఆయన సిలువలో ప్రాణం పెడుతున్నప్పుడు దేవా దేవా ఎందుకు నన్ను విడిచిపెట్టావు అంటూ ఆయన మాట్లాడుతూ 11వ వచనంలో శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేసేవాడు ఎవడో లేడు, నాకు దూరంగా ఉండొద్దు, వృషభములు అనేకము నన్ను చుట్టుకున్నాయి, భాషాన దేశపు వృషభములన్నీ నన్ను చుట్టుకు ఆవరించాయి, సింహమును గర్జించుచుండు, చీల్చుచును గర్జించుచును ఉండు సింహం వలె నోళ్లు తెరుస్తున్నారు, నీళ్ల వలె నేను పారబోయబడ్డాను. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అరుస్తున్నారు, నువ్వు దేవుడుగా దేవుని కుమారుడు కదా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించాను. దొంగలు, వీడు దేవాలయం పడగొట్టి 3 రోజులు కడతాడు కానీ వాడే కాపాడుకోలేడు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ తిడతానే ఉన్నారు. ఎలా తిడుతున్నారు? మత్తయి సువార్త 27వ అధ్యాయం 39వ వచనం నుండి చదువుదాం. ఆ మార్గమును వెళ్ళుచున్న వారు తలలుచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినాలలో కట్టువాడా, నేను నీవే రక్షించుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా యేసు ప్రభువును అపహసించుచు, వీడు ఇతరులను రక్షించాడు, తన్ను తాను రక్షించుకోలేడు, వీడు రాజుగా ఇప్పుడు సిలువ మీద నుండి దిగితే మేము నమ్ముతాం,
వాడు దేవుని యందు విశ్వాసం ఉంచాను, నేను దేవుని కుమారుడును అన్నాడు. దేవుడికే ఇష్టమైతే ఆ దేవుడే వాడిని తప్పిస్తాడుగా అంటూ అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఆయనతో కూడా సిలువేయబడిన బందిపోటు దొంగలు కూడా యేసు ప్రభుని నిందిస్తున్నారు. వీడు వాడు, వీడు వీడు నువ్వు. ఎంత భయంకరంగా దూషిస్తున్నారు. వీడు వాడు. 42వ వచనం మొదట్లో వీడు అంటున్నారు, 43వ వాడు, వీడు వాడు ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. ప్రియులారా, అలాగా భయంకర శాపగ్రస్తమైన మరణం దగ్గర పనికిరాని వాడు కూడా మాట్లాడారండి. దేవుని సేవకు విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు, పనికొచ్చేవాడు ఎవడు మాట్లాడడం, పనికిరాని వాళ్ళే ఎక్కువ మాట్లాడతారు. పనికిరాని వాళ్ళే ఎక్కువ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఉపయోగపడేవారు కాదు. దేనికి పనికిరానివాడు, ఏ పని పాట లేనివాడు ఎక్కువ మాట్లాడతాడు. నిండుకుండా తొనకదు, ఏమి లేని ఇస్త్రాకి ఎగిరిపడేది. అలాగా మాట్లాడుతూ నా నాలుక 15వ వచనం 22వ అధ్యాయం దవడను అంటుకుంది. నా బలమంతా ఎండిపోయిన చిల్లి పెంకువలే, చిల్ల పెంకువలే అయిపోయింది. కుక్కలు నన్ను చుట్టుకున్నాయి. దుర్మార్గులు గుంపు కూడి ఆవరించారు. వారు నా చేతులు నా పాదాలు పొడిచారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. 16వ వచనం చదివాను, కీర్తనలు 22లో. చేతులు పాదాలు పొడిచారు, మేకులతో కొట్టారు. ఎముకలను నేను లెక్కించగలను. 34వ కీర్తన 20వ వచనంలో, కీర్తన గ్రంథము 34:20లో, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, ఒక్కటి కూడా విరిగిపోదు. నిర్గమకాండం 12వ అధ్యాయానికి వెళ్దాం. పస్కా బలిగా వధించబడిన గొర్రెపిల్ల ఏం చేయబడాలి? ఎముకలు విరగకూడదు. 46వ వచనం, ఒక్క ఇంట్లోనే దాన్ని తినాలి, మాంసములు కొంచెమైనా ఇంటి నుండి బయటకు తీసుకుపోకూడదు, ఒక్క ఎముక కూడా విరువబడకూడదు. యేసు ప్రభుని శిష్యులందరూ సాయంత్రం దొంగలను దించారు, ఎముకలు ఎరగొట్టి పడేశారు బయట. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి వాటిలో ఒక ఎముక కూడా విరగకూడదు అన్నది కదా. యేసు ప్రభుని చూసేటప్పటికి అప్పటికే ఆయన చనిపోయాడని చూచి ఏం చేశారండి? అప్పటికే ఆయన చనిపోయాడని చూచి బళ్ళెముతో ఆయన ప్రక్కన పొడిస్తే ఏం చేసిందంట? రక్తము నీరు కారినాయి. చూడండి, యేసు ప్రభు ఆయన ప్రాణము విడిచాడు, కేక వేసి ప్రాణం విడిచాడు. ప్రాణం విడవగానే ఏం చేశారంటండి? ఆయన ప్రాణము విడవగానే బంట్రోతులు వచ్చి ప్రక్కన బళ్ళెముతో ఆయన ప్రక్కన పొడిచారు. పొడిచినప్పుడు ఏం జరిగింది? అక్కడ రక్తము నీరు అక్కడ కారినాయి. లూకా సువార్త 19వ అధ్యాయం, క్షమించండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినం కనుక ఆ దేహము విశ్రాంతి దినము సిలువ మీద ఉండకుండానట్లు వాని కాళ్ళు విరగొట్టించి తీసివేయమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువేయబడిన మొదటి వాని కాళ్లను, రెండో వాని కాళ్ళు విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చి అంతకుముందే ఆయన చనిపోయి ఉండుట చూచి కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తము నీళ్లు కారెను. ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఎముకలు, ఈ వచనంలో 36వ వచనంలో అతని ఎముకలలో ఒక్కటైనా విరవబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. యేసు ప్రభు పస్కా బలిగా వధించబడ్డాడు, ఆయనను విరగొట్టలేదు.
శాపగ్రస్తమైన మరణాన్ని యేసుప్రభు మన కొరకు పొందాడు. ఆ శిలువ మనకు రక్షణ ఇచ్చింది. విలువలేని మన జీవితానికి శిలువ విలువ ఇచ్చింది. శిలువ దగ్గరే మరణము పూర్తిగా మృంగివేయబడింది. సాతాను తల చితకదొక్కబడింది. సాతాను శిలువ దగ్గర ఓడిపోయాడు. శిలువ దగ్గర సాతాను ఓడిపోయాడు. అందుకే శిలువ మనకి దేవుని శక్తి. ఒక దినాన ఒక దేశంలో యుద్ధానికి సైనికుల్ని పంపించాడు రాజు. పంపించిన తర్వాత యుద్ధంలో ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు రాజు పరీక్షించుకున్నాడు, ఏంటి, ఎందుకు మనం ఓడిపోయాం? ఆ తర్వాత సైనికులందరినీ పిలిపించి, మీరందరూ సిలువను తీసుకోండి, ఒక చేత్తో సిలువ పట్టుకోండి, ఒక చేత్తో కత్తి పట్టుకొని యుద్ధం చేయండి. విలువలేని మనకు విలువిచ్చింది సిలువ. ఓడిపోయిన మన జీవితాలకు జయాన్నిచ్చేది సిలువ. వెళ్ళండి అన్నాడు. సిలువతో వెళ్ళిన వారు జయంతో వచ్చారు, గెలుచుకొని వచ్చారు. ఏంటి, ఎలా గెలిచారు అంటే, అయ్యా మీరు చెప్పినట్టుగా సిలువను పట్టుకున్నాం. ఆ సిలువ చూస్తుండగా వారికి ఏంటో రక్తం ప్రవహిస్తున్నట్టుగా అనిపించిందంట వారి చేతిలో. అమ్మో, వీళ్ళు చంపేస్తుంటే ఎంతమంది చంపేశారు అని వారు భయపడిపోయారు. మేము సింపుల్గా చంపేసుకొని ఓడించుకొని వచ్చాము అన్నారట. సిలువ ఓటమి నుండి జయాన్నిలోకి తెస్తుంది. ఓటమి బ్రతుకు నుండి జయకరమైన బ్రతుకులోకి తెచ్చేది సిలువ. ఓడిపోయేవారుగా చేసేది సాతాను. సాతానును ఓడించి జయశీలుగా చేసేది యేసయ్య. ఎవరైతే యేసయ్యను నమ్ముతారో ఆ సిలువ శక్తి వారిని అంటుతుంది. సిలువ శక్తితో సిలువలో రక్తం ఉంది. ఒక క్రైస్తవుడు యేసయ్యను నమ్మినవాడు ఆ రక్తంతో కప్పబడతాడు. కాబట్టి సాతాను అటువంటి వారిని ముట్టుకోడు. ఎవరి జీవితంలో సిలువతో ఉంటుందో, ఎవరి జీవితము సిలువ రక్తంతో కడగబడుతుందో వారి జీవితముల మీద సాతానికి అధికారము ఉండదు. రక్షించబడే వారికి సిలువ శక్తి, నశించే వారికి వెర్రి. ఏంట్రా, యేసు ప్రభువు చనిపోయాడంట, ఆయన చనిపోతే మనకేం లాభం? నువ్వు తింటే నాకేం లాభం? నువ్వు తింటే నీ కడుపు నిండుతుంది. యేసు ప్రభువు అంట సిలువలో ప్రాణం పెట్టాడంట, ఆయన చచ్చిపోతే మనకేంటి? వెర్రోళ్ళు వెర్రితనంగా మాట్లాడుతూ ఉంటారు. శాటిలైట్లో రకరకాల ఉపగ్రహాలు ప్రయోగిస్తున్నారు. భూలో అక్కడో ప్రయోగిస్తే మనకేంటి అనేవాళ్ళు ఉంటారు. ఆ శాటిలైట్ ద్వారా ఎన్ని పనులు జరుగుతున్నాయో ఈ దినాన. శాటిలైట్ల ద్వారా ఈ దినాన వ్యవసాయం చేస్తున్నారు. లేక ఈ దిన సర్వే కూడా శాటిలైట్లు కొన్ని ఉపగ్రహాల వలన ఆ రోవర్లు అవన్నీ వాటి ద్వారా పనిచేస్తున్నాయి. అది తీసుకొని ఆ శాటిలైట్ ద్వారా తీసుకొని మెయిన్ ఆఫీస్లో ఉండే దాని అక్కడి నుండి ఆ రోవర్కి కనెక్షన్ వస్తా అవి ట్రయాంగిల్ ద్వారా నిమిషాలలో భూమి యొక్క విస్తీర్ణాన్ని కొలవగలుగుతున్నారు. అలాగే శాటిలైట్ ద్వారానే అక్కడెక్కడో ప్రయోగిస్తే ఎక్కడ ఏ శత్రువు ఎక్కడున్నాడు, ఏ వస్తువులు ఎక్కడున్నాయి, ఎక్కడి నుండి చూస్తున్నారు. శత్రువు యొక్క యుద్ధ నిపుణత ఎక్కడెక్కడ ఉన్నాయి, వారి ఆయుధాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వారు ఏమేం చేస్తున్నారు ఎక్కడి నుండి చెప్తున్నారు. నీ ఫోన్ ఇక్కడ నుండి నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావో ఇక్కడ నుండి చెప్తాము. ఎక్కడ నుండి వచ్చింది ఇది? శాటిలైట్. ఎక్కడో ఉన్న అది ఇక్కడ కనిపిస్తుంది. అది ఎక్కడో ఉంటే దానివల్ల మనకేం ఉపయోగం అనేవాడు ఎవడండి? వెర్రోడు. యేసుప్రభు యొక్క సిలువలో యేసుప్రభు ఎందుకు చనిపోవాలి? ఆయన చనిపోతే నాకేంటి లాభం? యేసుప్రభు చేతకాక చనిపోయాడు సిలువలో అనుకుంటున్నారు ఎవరిళ్ళు? వెర్రోళ్ళు. సిలువ మానవ జీవితంలో విలువిచ్చింది. మానవుని పాప పరిహారము సిలువలో జరిగింది. సాతాను పూర్తిగా సిలువలో ఓడించబడ్డాడు.
సిలువలో కాచిన రక్తమే సాతానికి హడలిస్తుంది. ప్రార్థన చేస్తుంటే యేసు రక్తము, యేసు నామం అంటే దెయ్యాలు గడగడలాడుతున్నాయి, కేకలు పెడుతున్నాయి. బాధలో ఉన్నవారు బాగవుతున్నారు. చాలామంది యేసు రక్తము, ప్రార్థన నూనె, కొబ్బరి నూనె తెస్తే ప్రభా నీ రక్తముగా మార్చు అని ప్రార్థన చేస్తుంటే, నీళ్లు తీసుకొని వస్తుంటే ప్రభా ఈ నీటిని రక్తముగా మార్చు, నీ రక్తముగా మార్చు అని ప్రార్థన చేసి ఇస్తే రక్తముగా మార్చబడిన ఆ నీరు, ఆ నూనె వారిని మారుస్తుంది, స్వస్థపరుస్తుంది. చాలా కాలం క్రితం దయ్యపట్టిన ఆమెను తీసుకొచ్చారు. ప్రార్థన చేసి ఆమెకి మంచినీళ్ళు, ప్రభా ఈ నీటిని రక్తముగా మార్చు. ఏంటి ఏమన్నాను? యేసు ప్రభా ఈ నీటిని రక్తముగా మార్చు అని ప్రార్థన చేసి త్రాగమంటే ఏమంది? ఎంతమంది చూశారు? ఎంతమంది తెలుసు? అమ్మో ఇది రక్తం, నేను తాగను అందా? ఉన్నారు ఇక్కడే, నేను మీ కథలు ఏం చెప్పట్లా. ఏమంది? అమ్మో అమ్మో ఇది రక్తం, నేను త్రాగను అంది. త్రాగు, ఇది యేసు రక్తం, త్రాగు. త్రాగించాక దెయ్యం పట్టాపంచలైందండి. ఇప్పటికీ ఆ సహోదరి ఉంది బ్రతికే. మళ్ళీ దెయ్యం ఆమె దగ్గరికి రాలా. సాతాను పూర్తిగా ఓడించబడ్డాడు సిలువ దగ్గర. నశించే వాళ్ళకి సిలువతో ఏముంది? సిలువ అంటే ఒక నిలువు కర్ర అడ్డకర్రేగా అనుకుంటుంటారు. ఆ సిలువలో యేసు చేత కాక చనిపోయాడుగా అంటారు. చేత కాక కాదు, చేత అయ్యే చనిపోయాడు. ఎందుకు? హెబ్రీయులకు రాయబడిన పత్రిక దేవుని వాక్యం ఏం చెబుతుందో 9వ అధ్యాయం 16వ వచనం. మరణశాసనం ఎక్కడ ఉండెనో మరణశాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే చెల్లుతుంది. అది రాసిన వాడు జీవిస్తూ ఉంటే ఆ శాసనము చెల్లదు. అందుకే పాపం వల్ల వచ్చే జీతం మరణము అని రాసిన ఆ ప్రభు మరణశాసనాన్ని తొలగించడానికి శాపగ్రస్తమైన మరణాన్ని సిలువలో పొందాడు. యేసు ప్రభు పొందిన ఆ శాపగ్రస్తమైన మరణాన్ని చూచిన దొంగ కదిలిపోయాడు. రెండవ దొంగ యేసు ప్రభు సిలువలో చూపుచున్న మాటలు, చేసిన ప్రార్థన, ఇన్ని బాధలు పెడుతున్నా, అవమానపరుస్తున్నా, గుద్దుతున్నా, హింసించినా, మంచినీళ్ళు అడిగితే చిరకనిచ్చిన, ఇష్ట ప్రకారము మాట్లాడి కొట్టి గుద్దిన, ముళ్ళు గిరడం పెట్టి మేకులతో కొట్టి ఇష్ట ప్రకారము ప్రవర్తించిన ప్రభు ప్రేమ చూపాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. యేసు ప్రభు సిలువలో చూపిన ప్రేమ బందిపోటు దొంగలను మార్చింది. మనం చదివాంగా 27వ అధ్యాయం మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆయనతో పాటు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులతో పాటు ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు కూడా 44వ వచనం యేసు ప్రభువుని నిందించారు. ఇంత నిందిస్తున్నప్పుడు రెండవ దొంగ, రే బుద్ధిలేనోడా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అంటావరా? మనం చేసిన దానికి మనం చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాంరా. లూకా సువార్త 23వ అధ్యాయం. ఎలాగా మొదటి వాడు ఏమన్నాడు? 39వ వచనము, వేలాడదీయబడిన వారిలో నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అంటుంటే రెండోవాడు మొదటివాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవుడికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాడికి తగిన ఫలం పొందుతున్నాం, ఈ శిక్ష మనకు తగిందే. కానీ ఈయన ఏ తప్పు చేయలేదు, కమాన్ నాలో పాపం ఉందని ఎవరైనా చూపించండి అని ఛాలెంజ్ విసిరాడు యేసు ప్రభు. కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు, బాధలో ఉన్న వారిని బాగు చేశాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, చచ్చిపోయిన వారిని లేపాడు,
దుఃఖంలో ఉన్నవాడిని ఆదరించాడు. ఆయన మాటలో ఎంతమందికి సేద తీర్చినాయి. ఆయన ఏ తప్పు చేయలేదు అంటూ ఏమన్నాడు యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టుకో. తన తప్పుల కొరకు మనకైతే ఇది న్యాయమే, శిక్షకు తగిన ఫలము. మనకి ఇది న్యాయమే, ఆయనకి న్యాయం కాదు. ఇది ఏ తప్పు చేయలే, మనం తప్పు చేసాం కాబట్టి ఈ శిలువ మరణం ఇచ్చారు. కానీ ఆయన ఏ తప్పు చేయలే. మన పాపములు, మన శాపం ఆయన తీసుకుంటున్నాడు. అయ్యా, నీ రాజ్యానికి వచ్చేటప్పుడు నన్ను గుర్తుపెట్టుకో. శిలువ దగ్గర బందిపోటు దొంగ మార్చబడ్డాడు. జీవితాలను మార్చేది, బ్రతుకులను మార్చేది, స్వభావాన్ని మార్చేది, నైజాన్ని మార్చేది, స్థితిగతులను మార్చేది శిలువలో కార్చబడిన రక్తము. దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని వాక్యం వింటున్నావు. నరహంతకుడైన బందిపోటు దొంగ బరబ్బా నా స్థానంలో సిలువేయబడిన యేసు ప్రభువుని గుర్తించి తన తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. సిలువ బందిపోటు దొంగ, నేరస్తుడు, నరహంతకుడైన బరబ్బాను మార్చింది. నువ్వెవ్వరివైనా సిలువలో ఉన్న శక్తి గొప్పది కాబట్టి అనుభవిస్తే తెలుస్తుంది. సిలువ మానవ జీవితాన్ని మార్చేది. ప్రభు దగ్గరికి వచ్చావు, నశించే వారికి వెర్రితనం, రక్షించబడే వారికి దేవుని శక్తి. నీవు రక్షించబడ్డావా? నశించేవాడికి ఇష్ట ప్రకారం మాట్లాడతావా? సిలువ నీకు విలువ ఇవ్వాలని దరిద్ర నీ జీవితాన్ని, దుఃఖకరమైన నీ జీవితాన్ని, బాధలో ఉన్న నీ జీవితాన్ని, అవమానంలో ఉన్న నీ జీవితాన్ని, కష్టాలలో ఉన్న నీ జీవితాన్ని, నెమ్మది సమాధానం లేని నీ జీవితానికి సమాధానము, ఆదరణ, ఆనందము, అభివృద్ధి తెచ్చింది సిలువ. సిలువలో ఏ పాపము లేని, ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా, నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా. ఏ పాపం ఎరుగని పావనమూర్తి మన పాపాల కొరకు ప్రభు బాధను అనుభవించాడు. కౌంట్ జింజెన్డార్ఫ్ అనే ఒక ఆయన నెమ్మది, సమాధానము లేక, సంతోషం లేక యవనస్తుడు గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎవర్రా? కౌంట్ జింజెన్డార్ఫ్ అనే వ్యక్తి, కౌంట్ జింజెన్డార్ఫ్ అనే ఒక యవనస్తుడు ఈ లోకంలో సినిమాల ద్వారా, స్నేహాల ద్వారా, పబ్బులు, ఫోన్, తన ఇష్ట ప్రకారము బ్రతికి నెమ్మది లేక ఎక్కడ నెమ్మది దొరుకుతుందా అని గుర్రం మీద వెళుతూ ఉన్నాడు. ఎన్నో ప్రాంతాలు వెళ్ళాడు. అలాగ వెళుతుండగా ఒక ఎగ్జిబిషన్ ఒకటి కనిపిస్తే చూద్దామని అక్కడికి వెళ్ళాడు. అన్ని చూస్తూ ఒక స్థలాన్ని దగ్గరికి వచ్చాడు. అక్కడ సిలువలో వేలాడుతూ ఉన్న యేసు ప్రభు జాలిగా తన వైపు చూస్తున్న ఫోటో చూశాడు. సిలువలో వేలాడుతూ ఉన్న యేసు ప్రభు జాలిగా అతని వైపే చూస్తున్నట్టుగా, తలకు ముండ్ల కిరీటం నుండి రక్తం కారుతూ ఉంది. చేతులకు మేకులు కొట్టబడ్డాయి, చేతుల నుండి రక్తం కారుతుంది. చిన్న అంగియే వేశారు, ఆ శరీరం అంతా రక్తసిక్తమైంది. కాళ్ళన్నీ రక్తసిక్తమైపోయినాయి. కాళ్ళకి మేకులతో కొడితే రక్తసిక్తమైపోయింది. ఆ చిత్రపటాన్ని చూచిన కౌంట్ జింజెన్డార్ఫ్ అన్ని భాగాలు చూస్తున్నాడు. క్రింద ఒక మాట వ్రాయబడింది, ఇదంతా నీ కోసం చేశాను, నీవు నా కోసం ఏం చేశావు? నశించేవాడివా నీవు? రక్షించబడ్డవాడివా?
నశించే వాళ్ళకి వెరితనమే, రక్షించబడే వారికి ఎందుకు ఈ దేవుడు ఇంత శ్రమ అనుభవించాడు, ఎందుకు ఇంత బాధలు అనుభవించాడు? తలకు ముళ్ళ కిరీటం, జాలి దయతో నిండిన ఆయన ముఖములో అంతా ఉమ్మివేయబడి రక్తం కారుతా ఉన్న ఎండిపోయిన పిడచకట్టుకుని నల్లగా చుక్కలుగా ఉన్న రక్తం మరకలు, తెల్లగా కాండ్రించి ఉమ్మివేయబడిన ఉమ్మి, అందగాడైన ప్రభు వికారుడిగా కనిపించుతుంటే ఆ చిత్రపటాన్ని చూచిన కౌంట్ జింజెన్డార్ఫ్ ఆ క్రింద ఉన్న మాటను చూచి ఏడుస్తున్నాడు. ప్రభా, నేను వెర్రోడినయ్యా, నీ శక్తి కానక నా ఇష్ట ప్రకారమే పరిగెత్తాను, ఇప్పుడు నెమ్మది లేక చావు కొరకు వెతుక్కుంటున్నాను. ప్రియులారా, చిత్రపటం రాసిన ఆయన ఏడుస్తున్నాడు, రక్షించబడ్డ వ్యక్తి. ప్రభా, ఎగ్జిబిషన్కి వెళ్తున్నా, నీ సిలువ శక్తి ఏంటో నాకు చూపించు, నీ సిలువను చూచిన ఒక గొప్ప వ్యక్తులు మారిపోవాలి అని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ప్రభు అంట ఆయన సిలువలో ఎలా ప్రాణం పెట్టాడో దర్శనంలో చూపించాడట. మోకం ఎలా అయిపోయింది, తల ఏమైపోయింది, చేతులు ఏమైపోయినాయి, శరీరం అంతా ఎలా అయ్యింది, కాళ్ళు ఎలా అయినాయి, ప్రక్కన ఎలా బళ్ళెం పొడిచారు అంతా ఆయన చూపిస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని అప్పుడప్పుడే ఆర్ట్ వేసేసాడట. ఆర్ట్ వేసిన తర్వాత ప్రభు చూపిస్తున్నాడు ఆయనకి దర్శనంలో ఎలా ఆయన శ్రమలు పడ్డాడు. అది చూసిన తర్వాత ప్రభా, ఇది చేశావు, ఏం రాయాలి చివర, ఏం రాయాలి అడుగుతున్నాడట. అప్పుడు ప్రభు చెప్పాడంటే, ఇదంతా నీ కోసమే చేశా, నీవు నా కొరకు ఏం చేశావు, ఏం చేస్తున్నావు అది పెట్టు అన్నాడట. ప్రియులారా, ఆ మాటలో నీవు నా కొరకు ఏం చేస్తున్నావు అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఆ కింద చుక్కకి రక్తం కారుతున్నట్టుగా రక్తం డ్రాప్ పడుతున్నట్టు వేశాడు. అది చూసిన కౌంట్ జింజెన్డార్ఫ్ ఆ యవనస్తుడు కింద పడి ఏడుస్తున్నాడు. ఇంత చేస్తే నీకు నేను చేసింది దుఃఖపెట్టడమే, నా మాటల ద్వారా, నా జీవితం ద్వారా, నా చేతుల ద్వారా నీ చేతులకు మళ్ళీ మేకులు కొడుతున్నాను, రక్తం స్రవింపజేస్తున్నా, నా కాళ్ళు, నా తలంపులు, నా ప్రతి అవయవం ద్వారా నిన్ను మళ్ళీ రక్తం శక్తునిగా చేస్తున్నా, నన్ను క్షమించయ్యా అని అక్కడే పడి రక్షణలోకి వచ్చాడు. నిజ దేవుడిని నమ్మాడు, యేసు ప్రేమతో నింపబడ్డాడు. ఆయన ప్రేమను అనేకులు పంచుకుంటూ వెళ్ళాడు. ఎవరో కౌంట్ జింజెన్డార్ఫ్ ఒక దినాన సముద్ర ప్రయాణం చేస్తున్నాడు. ఆయన బృందమంతా వెళుతుంది, సంతోషంగా పాడుకుంటున్నారు. భయంకర తుఫాన్ వచ్చింది. అప్పుడే జాన్ వెస్లీ కూడా ఏదో అలవాటు భక్తి కలిగి ఉండి ఆయన కూడా సేవకని వెళ్ళాడు. ఇద్దరు సేవకులు ఉన్నారు. కౌంట్ జింజెన్డార్ఫ్ ఆయన బృందం ఆనందంగా కేకలు పెడుతుంది, పాడుతుంది. ఈయన బృందం భయపడిపోతున్నారు. జాన్ వెస్లీ వెళ్ళి అడిగాడు, ఏమండి ఏం పేరు మీ పేరు, ఇది మీకేం బాధలేదా? నాకేం బాధలేదు, బ్రతికితే ఆ దేశం వెళ్ళి సేవ చేస్తా, చచ్చిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా. యేసు ప్రభు ఆయన రక్తముతో నన్ను కడిగాడు, ఆయన నా కొరకు ఎలా ప్రాణం పెట్టాడో చూచాను. నశించిపోతున్న నాకు, వెర్రిగా ఉన్న నాకు ఆయన ఎలా ప్రాణం పెట్టాడో చూసిన నాకు ఆ గొప్ప శక్తి అయి పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాను. ప్రభు సేవకుడిగా పనిచేస్తున్నా. ఆయన రక్తంతో ప్రభు నన్ను కడిగాడు కాబట్టి నేను ఆయన బిడ్డని. గొర్రెపిల్ల రక్తంతో కడగబడ్డవారు, సాక్ష్యం ఉన్నవారు జయిస్తారు. కాబట్టి జయించిన వారికే పరలోకం. వీరు మహాశ్రమ నుండి వచ్చారు, గొర్రెపిల్ల రక్తంతో వస్త్రాలు ఉతుక్కున్నారు. ప్రకటన 7:14. కాబట్టి వారికి ఇక నుండి వారికి దుఃఖము, బాధ అనేది లేదు. గొర్రెపిల్ల రక్తంతో వారి వస్త్రాలు ఉతుక్కున్నారు, వాటిని తెలుపు చేశారు. అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగలు ఆయన ఆలయములో ఆయన సేవిస్తారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును.
ఇక నుండి వారికి ఆకలి కానీ దప్పిక కానీ ఉండదు, సూర్యుని ఎండ కానీ ఏ వడగాలి తగలదు వారికి. సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉండి జీవ జలముల బొగ్గ ఎద్దకు వారిని నడిపించును దేవుడే. కన్నుల నుండి ప్రతి కన్నీరు తుడిచివేయును. ఆ దేవుడు నాతో ఉన్నాడు. నశించిపోయే వారికి వెర్రి, నన్ను నశించిపోయే నాకు ఈ దేవుడు శక్తినిచ్చాడు. రక్షించబడ్డ ఆయన దృశ్యాన్ని చూచి చనిపోవాలనుకున్న నేను ఆ ఎగ్జిబిషన్లో ఆ దృశ్యాన్ని చూచి ఇంత ప్రభు నా కొరకు అనుభవించాడు, నేనేం చేశాను గ్రహించుకొని పాపాలు ఒప్పుకొని రక్షించబడ్డా. ఈ తుఫాను కాదు కదా, ఏదైనా నాకు ఆనందమే. తప్పుకుంటే ఆ దేశం వెళ్ళి సేవ చేస్తాను, చచ్చిపోతే పరలోకంలో ప్రభుతో ఉంటా. ఆనందంగా చెప్తుంటే జాన్ వెస్లీకి ఆనందం లేదు. ఈయనంటే ఇంత ఆనందంగా మాట్లాడుతుంటే నాకేంటి భయంగా ఉంది, నాకేంటి గుండె దడదడ కొట్టుకుంటుంది, నోట ఒకటి కొట్టుకుంటుంది నా గుండె. భయం ఎందుకు వస్తుంది నాలో? దేవుడు నాతో ఉంటే భయపడొద్దు అంటాడు కదా, భయం ఉండకూడదు కదా, ఎందుకు నాలో భయం ఉంది? యెషయా 43:2. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. జలములలో పడి దాటినప్పుడు నేను నీ తోడుగా ఉంటా, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారో, నదుల మధ్య నడిచినప్పుడు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చావు. యెహోవాకు నేను నీకు దేవుడిని, పరిశుద్ధ దేవుడైన నేను నిన్ను రక్షించేవాడను. నిన్ను రక్షించేవాడను నేను, భయపడబాకు. ప్రభు చెప్పాడు కదా, నాకెందుకు భయం? అయ్యో నేను మారు మనసు పొందలేదు. ఈ దైవజనుడు ఎంత ఆనందంగా ఉన్నాడు, అక్కడే మోకరించి ఏడుస్తున్నాడు జాన్ వెస్లీ. మారు మనసు లేకుండా నా జీవితం మారకుండా దేవుడు సేవ అంటూ నేను చేస్తున్నా. నన్ను నీ రక్తంతో కడగలేదయ్యా, నేను నీ రక్తంతో కడగబడలేదయ్యా, నన్ను క్షమించు. అక్కడే మోకరించి ఏడుస్తున్నాడు. పాపాలన్నీ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ప్రభు దయ వల్ల ఆ తుఫాను నుండి కాపాడబడి తర్వాత నిజ దేవుని మార్గంలో నడుస్తూ అనేకులను నిజ వెలుగులోకి తేగలిగాడు జాన్ వెస్లీ. మార్చబడ్డవాడు. ఆయన మార్చబడ్డ కారణం కౌంట్ జింజెండార్ఫ్. సంతోషంగా తుఫాన్లో ఆనందంగా ఉంటే ఈయన ఇంత ఆనందంగా ఉన్నాడు. మరణం అంటే భయం లేకుండా నేనెందుకు ఇలా ఉన్నా? ఇతను రక్షించబడ్డాడు, నేను రక్షించబడలా. వెర్రివాడుగా ఉన్న వ్యక్తి మారు మనసు పొందాడు, నేను ఇంకా అలాగే ఉన్నా. పాపాలు ఒప్పుకొని రక్షించబడ్డ జాన్ వెస్లీ ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్ని కదిలించాడు. సినిమా హాల్స్ దేవుడి మందిరాలు అయిపోయినాయి. ఎంతమందికి దీవెనకరమైపోయాడు. కౌంట్ జింజెండార్ఫ్ వల్ల ఆయన జీవితాన్ని చవిచూచినటువంటి జాన్ వెస్లీ మార్చబడ్డాడు. రక్షించబడ్డ వీరు శక్తి కలిగిన వారై అనేకులకు యేసుప్రభు యొక్క శక్తిని పంచారు. నీవు రక్షించబడ్డావా? దేవుని శక్తేనా నీకు సిలువ? లేక వెర్రోడువా, వెర్రిదానివా? సిలువను కూర్చిన వార్త నశించిపోయే వాళ్ళకి వెర్రి, రక్షించబడ్డ మనకి దేవుని యొక్క శక్తి. ఈ సిలువ మానవ జీవితంలో విలువ తెచ్చింది. ఓటమి బ్రతుకులకు విజయాన్ని ఇచ్చింది సిలువ. ఈ సిలువే నన్ను మార్చకపోతే విజయ్ కుమార్ అనేవాడు మీకు కనిపించి ఉండేవాడు కాడు. నాలాంటి అయోగ్యుడిని మార్చింది. అనేకులకి వెలుగును చూపువాడిగా చేసింది. యేసు ప్రేమను నేను పొందుకొని అనేకులకు పంచుతున్నాను. ఇప్పటికి 40 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే వచ్చాను. ఆ సిలువ శక్తి అనేక జీవితాలను త్రాగుతుంది. దెయ్యాలు పట్టిన వారు, చేతబడిలో ఉన్నవారు, రోగాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, అప్పులో ఉన్నవారు, అనారోగ్యంలో ఉన్నవారు, నెమ్మది సమాధానం లేనివారు, ఆరోగ్యం లేనివారు, ఆనందం లేనివారు, ఎన్ని పనులు చేస్తున్నా అభివృద్ధి లేదు అన్నవారు ఈ సువార్తను విని, ఈ సిలువను వార్తను విని, సిలువ వార్త విని వారి జీవితంలో ఆనందాన్ని, ఆశీర్వాదాలు, అభివృద్ధి, కష్టముల నుండి విడుదల పొందుకున్నారు. ఈ సిలువ శక్తి నిన్ను పిలుస్తుంది. రా నా దగ్గరికి. నా శక్తి నీ కష్టాలను తీరుస్తుంది. నా శక్తి నీకు విడుదల ఇస్తుంది. నాలో ఉన్న సిలువ శక్తి నీకు సమృద్ధిని, సమాధానము ఇస్తుంది. ఆ సమాధానం నుండి విడుదల ఇస్తుంది. రా
అని పిలుస్తుంటే వెర్రోడుగానే ఉంటావా, లేక ఆ శక్తిని తెలుసుకొని రక్షించబడ్డవాడిగా ఉంటావా? నీ ఇష్టం. ప్రభు రక్షించకపోతే వెర్రోడుగానే ఉన్నా ఒకప్పుడు నేను దేవుడు లేడు అని. వెర్రివాడిగా ఉన్న నాకు యేసుప్రభు దేవుడు ఎందుకు అవుతాడు? యేసుప్రభు ఏంటి, ఆయన సిలువలో ప్రాణం పెడితే నాకు వచ్చేది ఏంటి అని ఇలాగే వెర్రోడుగానే మాట్లాడిన నన్ను, నా వెర్రితనము, నీకు ఈ లోకంలో సమాధానం లేదురా, సినిమాలు ఏవి నీకు నిత్యము ఆనందం ఇవ్వవరా, చచ్చిపోరా అని చెప్తే విషయం త్రాగి చచ్చిపోవాలనుకున్న వెర్రోడిని ఆ ప్రేమమయుడు లేదు లేదు, నా సిలువ శక్తి నీకు చూపిస్తా, నాలో ఉన్న ఆనందం నీకు చూపిస్తా. వెర్రోడుగా నువ్వు ఉండకూడదు, రక్షించబడాలి. ఆ తమ్ముడిని ముందు పెట్టాడు. తలనొప్పితో బాధపడేవాడు. ఎన్నోసార్లు తలనొప్పి స్టైలు, వీడు కళ్ళజోడు స్టైల్ అనుకున్నాను. తలనొప్పి వలన కళ్ళజోడు వాడికి పెట్టారు. కళ్ళజోడు స్టైల్ అని నేను దాచిపెట్టి స్కూల్కి వెళితే వాడు ఎత్తుక్కొని దొరకక సాయంత్రం వరకు ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయాయి. సాయంత్రానికి నేను వాడికి కళ్ళజోడు ఇచ్చాను. అలాగా 3-4 సార్లు వాడిని గమనించా. ఒక దినాన మా తల్లిదండ్రులను సంతోషపెట్టాలని విజయవాడలో పిల్లల రిట్రీట్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళింది ఎవరికీ తెలియదు. మా తమ్ముడు లేచి, నేను నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, యేసు సిలువ శక్తి నా పాపాలను క్షమించింది, అంతేకాదు తలనొప్పితో బాధపడుతున్న నా తలనొప్పిని కూడా సిలువ శక్తి కాపాడింది, రక్షించింది అని చెప్పాడు. కొన్ని రోజులు వాడిని గమనించాక మరి ఎన్నడూ కళ్ళజోడు పెట్టలేదు. ఇంత గొప్ప దేవుడా, ఇంత శక్తి ఉందా సిలువలో? ఆ సిలువ దగ్గర దాసుడిని అయిపోయా నేను. నాలాట అయోగ్యుడిని ఆ సిలువ శక్తి మార్చింది. దేవుడు లేడని బుద్ధి లేనుడుగా పరిగెత్తిన నాలాంటి వాడిని ఈ సిలువ శక్తి మార్చడమే కాదు, ఈ సిలువ శక్తి యొక్క విలువ ఏంటో నువ్వు ప్రకటించాలని పంపించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సిలువ శక్తి నిన్ను పిలుస్తుంది. సహోదరి, ఈ సిలువ శక్తి నిన్ను పిలుస్తుంది. నశించేవాడుగా ఉంటావా? ఆ శక్తిని పొంది రక్షించబడతావా? జింజర్ డార్ఫ్ను మార్చిన శక్తి, జాన్ వెస్లీని మార్చిన శక్తి, అయోగ్యుడిని దేవుడు లేడు అని తిరుపతి గుడులు గోపురాలు తిరిగి పూజలు కాళ్ళు పట్టుకొని దేవుడే లేడు అని బుద్ధి లేనోడుగా AISFలో ఎంతోమంది దేవుడు ఉన్నవారు ఉన్నాడు అని చెప్పిన వాళ్ళని మార్చిన నాలాంటి అయోగ్యుడిని ఈ సిలువ శక్తి మార్చింది. మార్చటమే కాదు, ఈ శక్తి నీకు తెలుసు కాబట్టి నువ్వు ప్రకటించని ఆ సిలువ శక్తి గురించి ప్రకటించేవాడిగా చేసింది. నీ జీవితంలో విలువలు పెరగాలంటే, నీ కుటుంబంలో ఆశీర్వాదం కావాలంటే, నీ బిడ్డలలో విలువలు పెరగాలి అంటే, నీ సమస్యలు తీర్చబడాలి అంటే, మన కొరకు బలియాగమై చివరి రక్తబొట్టు వరకు అర్పించి పాపము నుండి మనం విడిపించిన యేసయ్య దగ్గరికి రా. ఆయనలో పాపము లేదు కాబట్టి మన కొరకు రక్తాన్ని సిలువలో అర్పించి ఆయన సజీవుడే తిరిగి లేచాడు. ఆ సజీవుడు యేసు సజీవుడు. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని ఆయన నెమ్మది సమాధానం సమృద్ధి ఇస్తాడు. యేసుప్రభు లేనప్పుడు నేను మొద్దోడిని, యేసుప్రభు లేనప్పుడు నాకు చదువు రాదు, లెక్కలు అసలు రావు. విత్ క్రైస్ట్ ఐ ఆమ్ హీరో, వితౌట్ క్రైస్ట్ ఐ ఆమ్ జీరో అన్నాడు. ప్రభు నాతో ఉంటే నేను హీరోని, ప్రభు లేకపోతే నేను సున్నాని. సున్నాకి విలువ లేదు. సున్నాకి ఎన్ని సున్నాలు పెట్టుకున్నా విలువ లేదు. సున్నాకి పక్కన ఒకటి ఇస్తే, ఒకటి తర్వాత సున్నాలు పెడితే, ఒకటి పక్కన ఒక సున్నా పెడితే 10 అయింది, ఇంకో సున్నా పెడితే 100 అయింది, ఇంకో సున్నా పెడితే 1000 అయింది. అలాగా ఒకటి తర్వాత ఒకటే యేసయ్య. ఆయన నీ జీవితంలోకి వస్తే సున్నా అయిన నీ జీవితం విలువల్లోకి వెళ్తుంది. ఆ ప్రభు నన్ను రక్షించాడు, ఆ ప్రభు నన్ను మార్చాడు, ముద్దుగా ఉన్న నన్ను నా విలువలు పెంచాడు, లెక్కలు రాని నాకు జ్ఞానం ప్రసాదించాడు, కాలేజీలో టాపర్గా చేశాడు, ఇంజనీరింగ్లో టాపర్గానే చేశాడు, చదువులో టాపర్గా చేశాడు. ఉద్యోగాలు లేని టైంలో ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఇస్తానని చెప్పి ఇచ్చాడు ఉద్యోగం.
డివిజన్ పెద్ద అధికారిగా నియమించాడు. విత్ క్రైస్ట్ ఐఎమ్ హీరో అన్నది ఆయన రుజువు చేశాడు. ప్రియులారా, ఆయన నమ్మినప్పుడు, ఆయనకు నా జీవితాన్ని ఇచ్చినప్పుడు నా విలువలు పెంచడమే కాదు, గొప్ప భాగస్వామి అమ్మగారిని ఇచ్చాడు. అన్నిట్లో టాపరే. బిడ్డల్ని ఇచ్చాడు, వారికి రక్షణ ఇచ్చాడు, చదువులో టాపర్లుగానే చేశాడు, వారి కుటుంబ జీవితాలు ఇచ్చాడు, అల్లుళ్ళని ఇచ్చాడు, వారు టాపర్లుగానే ఉన్నారు, వారికి చిన్న బిడ్డల్ని ఇచ్చారు, వారు మంచిగా ఉన్నారు. ప్రభుని నమ్మిన వారు, మీకు కథలు నేను ఎన్నడూ చెప్పను, కథలకు నా దగ్గర స్థలమో లేదు. విత్ క్రైస్ట్ ఐఎమ్ హీరో అన్నది ఛాలెంజ్ చేసి చెప్తున్నా. సిలువను గూర్చిన వార్త రక్షించబడిన వారికి శక్తి, దేవుడి శక్తి, దేవుని శక్తిని మీకు, ఆ సిలువను మీకు ప్రకటిస్తున్నా. సిలువలో ఓటమి లేదు, సిలువలో దుఃఖము లేదు, సిలువలో అసమాధానం లేదు, సిలువలో అపజయము లేదు. సిలువలో జయమే, వృద్ధే, హీరోయే. రక్షించబడే వారికి అది శక్తి. ఈ సిలువను గురించి నువ్వు అపార్థం చేసుకొని ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తే వెర్రోడివి. వెర్రోడు ఏమయ్యాడు? వెర్రోడన్ని ఆలోచించుకున్నాడు. పంట బాగా పండింది, కొట్లన్నీ పడగొట్టి బాగా కట్టించుకుంటా, ప్రాణాన్ని చెప్పుకుంటా, అనేక సంవత్సరాలకి సరిపడా ఆహారం ఉంది, తిను, త్రాగు, సుఖించు, సంతోషించు అంటాననుకున్నాడు. తన గురించి ఆలోచించుకున్నాడు వెర్రోడు. ప్రభు అతను వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా అంటే ఆ రాత్రే అనుభవించకుండా పోగొట్టుకున్నాడు ప్రాణం. పంట బాగా పండింది, అనుభవించటం రాలా. వెర్రోళ్ళకి అనుభవించే ఇది ఉండదు. ప్రభులో ఉన్నవారికి శక్తి. నువ్వు ఎక్కడున్నావు, ఏ స్టేజ్లో ఉన్నావు ఆలోచించుకుందాం. ప్రభు కొరకు బ్రతుకుదాం, మన లోట్లేంటో ప్రభు చెప్పుకుందాం. రక్షించబడ్డ వారిగా సిలువ శక్తిని కలిగి ఉందాం. పౌలు గారు అంటున్నారు, సిలువ శక్తి ఏంటట, వ్యర్థము కాకూడదని. అదేగా ఆయన అంటుంది. 1 కొరింథీ 1వ అధ్యాయం 17వ వచనంలో 2వ లైన్, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను పంపాడు. సిలువని గురించిన వార్త నశించే వాళ్ళకి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షించబడితే దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు. ఆ శక్తి నీలో ఓటమి లేకుండా కాపాడుతుంది. అలాంటి కృప, సిలువలో ఉన్న శక్తిని పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతికే కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. చేయండి, ప్రభువు చెప్పండి, ప్రభువా, ఎందుకు నేను ఇలా అయిపోయాను? ఎందుకు నా బ్రతికి ఇలా అయిపోయింది? ఎందుకు నేను పనికిరానోడిని అయిపోయాను, పనికిరాని దాన్ని అయిపోయాను? ఎందుకు నా బ్రతికి ఇలా అయిపోయింది? వెర్రోడిగా ఎందుకు ఎంతకాలం ఉంటాను, వెరిదానికి ఎంతకాలం ఉంటాను? క్షమించు అయ్యా. నీ మారు మనసు పొందాను అనుకుంటున్నాను, దేవుడు నమ్మాను అనుకుంటున్నాను, కానీ ఈ శక్తి నా జీవితంలో లేకుండా అయిపోయింది. అందుకే అవమానం, అందుకే దుఃఖం, అందుకే బాధ, అందుకే ఏంటో పోగొట్టుకున్నవాడిగా అయిపోయాను. క్షమించు తండ్రి. యేసు ప్రభువా, మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా, మీరిచ్చిన వాక్కులు బట్టి వందనాలయ్యా. నాయనా, క్రీస్తు సువార్త, క్రీస్తు సిలువ వ్యర్థం కాకూడదు అని, వాక్చాతుర్యం కాకుండా సువార్త నేను బోధిస్తున్నా అన్నాడు. నశించే వారికి సిలువను కూర్చిన వార్త వెరితనం, కానీ రక్షణ పొందిన వారికి దేవుని శక్తి సిలువ అని విన్నాడు. సిలువను గురించిన వార్త రక్షించబడ్డ వారికి దేవుని శక్తి. వెర్రోడుగా ఉన్న నాకు నన్ను మీరు రక్షించి ఈ శక్తిని ఇచ్చావు. ఎంతమంది వెర్రి వారికి ఈ శక్తిని చూపిస్తున్నా ప్రభా, నీ కొరకు మమ్మను నిలబెట్టు ప్రభా. అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మను, మా జీవితాన్ని చేయయ్యా. వినేవారిగా కాదయ్యా, నీ కొరకు బ్రతికి నీ శక్తిని పొందుకొని అనేకులకు ఈ శక్తిని చూపు వారిగా చేయి. నశించేవారు వెర్రోళ్ళుగా మాట్లాడినట్టుగా వెర్రోళ్ళ మాటలమే విని వెర్రోళ్ళమైపోని యొద్దయ్యా. ఈ దినాలలో ఎంతమంది వెర్రోళ్ళు లోకంలో కనిపిస్తున్నారు. వెర్రోళ్ళగా ఉన్న మమ్మల్ని తెచ్చావు, మార్చావు. వెర్రోళ్ళతో మాకేం సంబంధం? వాళ్ళతో మేము సంబంధం పెట్టుకుంటే ఆ వెర్రి మమ్మలను నాశనం చేస్తుంది.
కొంచెము బుద్ధిహీనత జ్ఞానము ఘనత తేలగొడుతుంది అని ప్రసంగి 11లో చదివాము. వెర్రితనము మాకు వద్దు 10వ అధ్యాయంలో చదివాము. బుక్కవాని తైలంలో చచ్చినీగ పడితే తైలమంతా కంపు కొడుతుంది అని విన్నాం. చచ్చింది మా జీవితంలో వద్దు. మీ కొరకు మమ్మల్ని జీవింపచేయి. అయోగ్యుడిని నా ప్రార్థన ఆలకించి వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచు. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్ ఆమెన్. మనందరము లేచి నిలవబడి 63వ పాట, ఈ 33వ పేజీ, 33వ పేజీలో ఉన్నటువంటి 63వ పాట. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును, నీ సన్నిధిలో వసింప ఆశతో ప్రేమింతును. నా సమస్తము నా సమస్తము సురక్షకానికిత్తు నా సమస్తము. యేసు స్వామి నీకే నేను దోసిలొగ్గి మ్రొక్కేదన్, తీసివేతు లోక ఆశల్ యేసు చేర్చు మిప్పుడే. నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికిత్తు నా సమస్తము. ఓకే, ఇంకొక పాట పాడదాం. 298. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయున్, పౌలు వలెను శిలా వలెను, పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయున్, కొండలాంటి బండాలాంటి మొండి హృదయాంబు మండించు. పండియోన్నా పాపులనైనా పండియోన్నా పాపులనైనా పిలచుచుండి పరము చేరా, పిలచుచుండి పరము చేరా. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయున్. పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందుల్లో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళంబి వారి అంతము, పాతాళంబి వారి అంతము. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయున్. సిలువ దగ్గరే పాపములు కడిగి వేయబడతాయి. యేసు ప్రభువా, మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా, మీరిచ్చిన వాక్కులు బట్టి వందనాలయ్యా. సిలువ వ్యర్థము కాకూడదని వాక్చాతుర్యతతో కాకుండా మీ అధికారంతో పౌలు గారు బోధించాడయ్యా. ఆ సిలువను గురించి ప్రకటించాడు. సిలువను గురించిన వార్త నశించే వాళ్ళకి వెరితనం, కానీ రక్షించబడే వారికి దేవుడు శక్తి. సిలువే లేకపోతే, సిలువలో కార్చబడిన రక్తం లేకపోతే, సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య లేకపోతే విద్యుత్ కుమార్ లేడు, విద్యుత్ కుమార్కి విలువ లేదు. చదువు రాక ముద్దుడుగా ఉండి, ఈ చదువు ఎవరికని పెట్టారు, చదువు నాకు రావట్లేదని ఏడ్చుకున్నాను. 10వ తరగతి రిజల్ట్స్లో తప్పితే ఇంట్లో ముఖం చూపించకూడదు అని పారిపోవాలనుకున్నాను. నాలాంటి వాడిని రక్షించావు, నాలాంటి వారికి సిలువ చూపించావు. సిలువలో ప్రాణం పెట్టిన మీ రక్తాన్ని చూపించి, నాయనా నీ రక్తంతో నా పాపాలు కడిగావు, విలువలేని నాకు విలువిచ్చావు, నీ సేవకుడిగా చేశావు, అనేకులు దీవెనగా చేశావు. మేము రక్షించబడే అనేకులకి ఈ శక్తిని చూపువారిగా చేయి. వెర్రోళ్ళగా ఏ ఒక్కళ్ళు ఉండకూడదు. నీ శక్తి కలిగిన వారిగా రక్షించబడ్డ వారికి సిలువ శక్తి అని విన్నాం. మీ శక్తిని పొందుకొని అనేకులు పంచువారిగా చేయి. అనారోగ్యంగా ఉన్నవారిని, అసమాధానంతో ఉన్నవారిని, వివిధ వేదనతో బాధలో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచు. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి,
ఆమెంతనైన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి, సిలువను గూర్చిన వార్త విని నశించేవారుగా కాకుండా, వెర్రోలుగా కాకుండా, రక్షించబడి దేవుని శక్తి కలిగిన వారుగా, అనేకులు శక్తి పంచువారుగా ప్రభు మనల్ని చేసి మన జీవితము ద్వారా ప్రియ ప్రభు ఆయన నామాన్ని మహిమపరచుకొనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.